నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? లోక బంగారము దాడాయి ఒక పోగేసిన నీతో సరితూగున జీవనదులన్నీయు సర్వసంద్రములై ఒకటై వెగసిన నేను తాకగలవా? నీలజాలి గల ప్రేమ గల దేవుడవు, నీలజాలి గల ప్రేమ గల దేవుడే, నీవేగా మంచి దేవుడవు, నీకు సమమెవరు? నీల ప్రేమించేదెవరు? యేసయ్యా, నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమేసుకని పరిశుద్ధుడేడి. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమేసుకని పరిశుద్ధుడేడి. పాప పరిహారార్థం శిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు? నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా? నీవేగా విమోచకుడు. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా? నీవేగా విమోచకుడు. నీతో సమమెవరు? నీల ప్రేమించేదెవరు? నీల క్షమించేదెవరు? యేసయ్యా, నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నేను వెదకాకున్నా నన్ను వెదకి నేను ప్రేమించితివి. నేను వెదకకుండా నన్ను వెదకితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచు రేపేది, నన్నెంతో సహించి క్షమించితివి. నీకు గాయాలు చేసి తరచు రేపేది, నన్నెంతో సహించి క్షమించితివి. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా సాలిన దేవుడు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా సాలిన దేవుడు. నీతో సమమెవరు? నీల ప్రేమించేదెవరు? నీల క్షమించేదెవరు? యేసయ్యా, నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు? దేవునికి స్తోత్రం. ఎందుకున్నాను ప్రైజ్ ది లార్డ్. మన మధ్య ఎవరన్నా ఒకరు ప్రార్థన చేసినట్లయితే మనం వాక్యంలోకి వెళ్దాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నేను చిన్న ప్రార్థన చేసి ఓకే బ్రదర్. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఉదయ కాలంలో వేళల్లో తండ్రి మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు ప్రభువా. మేము సాహసంగా కూడి నిన్ను స్తుతించడానికి, నీ మాటలు వినటానికి
అనేక మంది కోసం ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి మీరు ఇచ్చిన ఈ సమయం అంతటిని బట్టి నీకు వందనాలు. ఈ సమయాన్ని మమ్మల్ని, మా హృదయాల్ని ప్రభువా నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం. నీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ నడిపించమని, మమ్మల్ని తృప్తిపరచమని, సమస్త ఘనత మహిమ మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నా వాయిస్ క్లియర్గా ఉంది కదా? క్లియర్ గానే ఉంది బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. మనం మన పిల్లలు మనకి పుట్టిన వెంటనే మనం వాళ్ళకి చాలా పేర్లు పెడతాం. సో భూమి మీద ఉన్న ప్రతి దానికి కూడా ఒక పేరంటూ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి మొదలు పెట్టిందంటే, దేవుడు సృష్టించిన తర్వాత ఆదాం దగ్గర మొదలు పెడితే ఆదాం నుంచి పేర్లు పెట్టుకుంటూ వచ్చాడు. ఆదాముకి పేరు పెట్టాడు. ఆదాము సృష్టిలో ఉన్న వాటన్నిటికీ పేరు పెట్టాడు. సో పేరు అనేది ఐడెంటిఫికేషన్ కోసం ఒక మనిషిని కానీ, ఒక వస్తువుని కానీ, ఇప్పుడైతే తుఫాన్లని, వాటిని, హరికేన్స్ని, వాటికి కూడా పేర్లు పెడుతున్నారు. ప్రతిదానికి ఒక పేరు. ఆ పేరు వెనకతల దాని పరిస్థితి, దానికి ఉన్న లక్షణాలు అవన్నీ కూడా సూచిస్తాయి అన్నమాట. సో దేవుడు మొట్టమొదట ఎవరికి పేరు పెట్టాడంటే ఆదాంకి పేరు పెట్టాడు అనమాట. ఫస్ట్ హ్యూమన్ కైండ్ అని, మొట్టమొదటి మనిషి లేకపోతే మానవ జాతికి సంబంధించిన వ్యక్తి అని ఆడంకి పేరు పెట్టడం మొదలుపెట్టాడు. సో అక్కడి నుంచి పేర్లు వస్తూనే ఉన్నాయి. ఆదాము ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటికీ పేర్లు పెట్టుకుంటూ వచ్చాడు. అలాగే తర్వాత జనులందరూ నెమ్మదిగా ఆదాం నుంచి మొదలు పెట్టారు. మనుషులందరూ రావడం, వాళ్ళు పిల్లల్ని కన్నారు, వాళ్ళ పిల్లలకి పేర్లు పెట్టుకున్నారు, ఊర్లకి పేర్లు పెట్టుకున్నారు, ప్రాంతాలకి పేర్లు పెట్టుకున్నారు, దేశాలకి పేర్లు పెట్టుకున్నారు. అలాగా ప్రతి దానికి ఒక పేరు పెట్టుకుంటూ వచ్చారనమాట. మనుషులు పెట్టిన పేర్లు కాదు కానీ దేవుడు పెట్టిన పేర్లు. ఒకసారి చూస్తే మనం ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అబ్రాము అనే వ్యక్తికి అబ్రహాము అని పేరు పెట్టాడు దేవుడు. శారాయి అనే వ్యక్తికి శారా అని పేరు మార్చాడు. అలాగే వాళ్ళకి పుట్టే పిల్లోడి పేరు ఇస్సాకు అని పేరు పెట్టమని చెప్పాడు. అలాగే ఇష్మాయిల్ అని పేరు పెడతామని హాగర్కి చెప్పాడు. అలాగే యాకోబుని ఇస్రాయేల్గా పేరు మార్చాడు. ఇలాగ చాలా వ్యక్తులకి పేర్లు ఆయన మార్చాడు. పుట్టబోయే వాళ్ళకి పేర్లు ఆయన చెప్పాడు. దీని అన్నిటికి కారణం ఏంటంటే, ఏదో ఒక పేరు ఉండాలని కాదు, దాని వెనకాతల ఆయన యొక్క ఉన్నతమైన చిత్తం ఉంటుంది, ఆయన యొక్క ప్లాన్ ఉంటుంది. జస్ట్ అబ్రహాం అని మార్చింది ఏంటంటే, ఒక నార్మల్ సాదాసీదా ఒక వ్యక్తిని, వాళ్ళిద్దరికి అబ్రామ్కి సారాయికి గాని పిల్లలు పుట్టుంటే వాళ్ళ పేర్లు పెట్టుకుందరేమో. కానీ దేవుడు యొక్క ఉన్నత ప్రణాళిక ఏంటంటే, ఒకరిద్దరికి కాదు తను తండ్రి అవ్వాల్సింది, జనములకు తండ్రిగా అవ్వడం అనేది దేవుని చిత్తం. కాబట్టి అబ్రహాం అని మార్చాడు. జనములకి తల్లిగా మారాలి కాబట్టి శారా అని మార్చాడు. అలాగే ఇస్సాకు అంటే నవ్వు, సంతోషం. దాని స్పిరిచువల్ కనెక్షన్ ఏంటంటే స్పిరిచువల్ జాయ్, ఆత్మ సంబంధమైన ఆనందం, సంతోషం, దేవుడి యొక్క వాగ్దానం యొక్క అసంపూర్తి, దాని మీనింగ్ అన్నమాట. ఇస్రాయేల్ అంటే దేవుడితో పోరాడవాడని. ఇవన్నీ దేవుడు పెట్టింది ఏంటంటే, దాని వెనక ఒక ప్రణాళిక, ఒక చిత్తం కలిగి, దేవుడు ఏది చేసినా సరే దానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఏదో జస్ట్ అలాగా పేర్లు పెట్టారు. అలాగే నూతన నిబంధనకు వచ్చేసరికి యోహాను, జకర్యా కుమారుడికి యోహాన్ అని పేరు పెట్టదు అని ఉంటుంది లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనంలో. అలాగే మత్తయి సువార్త 1:21లో యేసు ప్రభు అంటే దేవదూత చెప్తాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు అని, అంటే రక్షకుడు అని. అలాగే యేసు ప్రభు గురించి ప్రవచనాత్మకంగా యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో, యెషయా 7:14లో ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు, దేవుడు మనకి తోడుగా ఉండును గాక అని. మీరు ఇవన్నీ చూస్తే దేవుడు పెట్టిన ప్రతి పేరు దాని ఉద్దేశం నెరవేరుతానే వచ్చింది. ఇప్పుడు బయట
చాలామంది తల్లిదండ్రులు చాలా బాధపడేది ఏంటంటే, ఈడికి ఈ పేరు పెట్టామండి. అనవసరంగా ఆ పేరు చెడగొడుతున్నాడు. లేకపోతే మా నాన్న కొంతమంది తండ్రులు ఎలా అంటారంటే, మా నాన్నగారి పేరు పెట్టాను ఆడికి. మా నాన్నగారు ఎలాంటి ఉన్నతమైన వ్యక్తి. అలాగే అవ్వాలని నా కొడుక్కి పెట్టాను. కానీ ఆడలా ఉండట్లేదండి. మా పేరు చెడగొడుతున్నాడు. ఆడికి పెట్టిన పేరు చెడగొట్టుకుంటున్నాడు. అనవసరంగా ఆడికి ఆ పేరు పెట్టామని. చాలామంది ఇప్పుడు చూడండి బయట ఆహ్, ఆహ్, క్రిస్టియన్స్‌లో గాని, నాన్ బిలీవర్స్‌లో అంటే నాన్ బిలీవర్స్‌లో కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు. పిల్లలు పుట్టాలని. పిల్లలు పుడితే దేవుడి పేరు పెట్టుకుంటాం అంటారు. ఆళ్ళకి నిజంగానే పుట్టినప్పుడు యేసు అని పేరు పెడతారు. చాలా మటుకు నేను చూసాను. ప్రేయర్ సెల్స్‌లో ఆటిలో యేసు అని పేరు పెడతారు. ఏదో ఏదో క్రిస్టియన్ నేమ్ అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పింది ఏదో పేరు పెడతారు. తర్వాత వాళ్ళ జీవితాలు అలా ఉండవు. యేసు అంటే రక్షకుడు. ఆ వ్యక్తులను వాళ్ళే రక్షించుకోలేని పరిస్థితిలో ఉంటారు. పాపంలో ఉంటారు. అలాగా మనుషులు పెట్టే పేర్లు దాని వెనకాతల ఆ పేరుకున్న అర్థం ఫుల్‌ఫిల్ అవ్వకపోవచ్చు. కానీ దేవుడు పెట్టిన పేరు, ఒక వ్యక్తికి ఒక పేరు పెట్టాడు అంటే, దాని ఫుల్‌ఫిల్‌మెంట్ కూడా ఆయన బాధ్యత తీసుకుంటాడు. అబ్రాహాంని అబ్రాహాం కింద మార్చినప్పుడు, పిల్లలెవ్వరూ లేనప్పుడు, తన భవిష్యత్ అంతటిని చూసాడు. ఏం చేయబోతున్నాడో తన జీవితం ద్వారా అని దేవుడు చూసి అబ్రహాం అని పేరు పెట్టి జనములకి నిజంగానే తండ్రిగా చేశాడు. దాని బాధ్యతంతా ఆయనే తీసుకున్నాడు. యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించినప్పుడు ఆయన ఇమ్మానుయేలు లేకపోతే యేసు రక్షకుడు అని ఆయన పేరు పెట్టి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆ పేరుకు తగ్గట్టే ఆయన ప్రజలందరినీ వాని పాపం నుంచి ఆయన రక్షించాడు. లేకపోతే పేరుకు తగ్గట్టు ఆయన లేకపోతే ఇప్పుడు ఈరోజు మనం ఇలా ఉండం. ఏ ఒక్క వ్యక్తి కూడా భూమి మీద రక్షింపడ్డు. అంతే కదా ఆయన మనకు తోడుగా ఉంటానన్న ఆ మాట కూడా అది ఫుల్‌ఫిల్ అయింది గాబట్టే, ఈరోజు మనం ఆయనతో పాటు నడవగలుగుతున్నాం. ఆయన మనల్ని నడిపించగలుగుతున్నాడు. మనం సంతోషంగా జీవించగలుగుతున్నాం. లేకపోతే ఒక మనిషి దేవుడితో నడవడం అనేది అసాధ్యం. ఎందుకంటే మన ఆలోచన వేరు, మన ప్రవర్తన వేరు, మన మనసు వేరు. దేవుడి యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు, ఆలోచనలను గ్రహించేంత శక్తి ఒక మనిషికుండదు. కానీ ఆయన మాట ప్రకారం దేవుడు తోడే ఉంటాడు. కాబట్టి మనకాయన తోడుగా ఉన్నాడు గాబట్టి, ఆయన మాట అంటే ఆయనకున్న పేరు చొప్పున ఆయన మన జీవితంలో ఆయన ప్రవర్తిస్తున్నాడు కాబట్టి మనం ఇలా ఉండగలుగుతున్నాం. సో, ఈ దేవుడు పెట్టిన ఈ పేర్లన్నిటి వెనుక ఉన్న అర్థం ఫుల్‌ఫిల్ అయ్యే బాధ్యత దేవుడు ఖచ్చితంగా చూసుకుంటాడనమాట. ఆహ్, ఇ ఒకవేళ దేవుడు చెప్పినట్టే ఈ మాటలకి అర్థం గాని అంటే ఈ ప్రతి పేరుకి గాని అర్థం ఆ ఫుల్‌ఫిల్‌మెంట్ గాని జరగకపోతే దేవుడు అన్యాయస్తుడవుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ పేరు నుంచి ఈ పేరు నువ్వు మార్చు. లేకపోతే నువ్వు ఇలా ఉండాలి అని చెప్పిన తర్వాత అది ఫుల్‌ఫిల్ అవ్వకపోతే దేవుడి యొక్క ఆలోచన మనుషుల ఆలోచనతో ఈక్వల్ అవుతది అంతే. ఏదో ఒక పేరు పెట్టినట్టు అలా ఉంటది. ఇంగ్లీష్‌లో ఒక సేయింగ్ ఉంటదండి. ద నేమ్ డినోట్స్ క్యారెక్టర్. పేరు వ్యక్తిత్వాన్ని సూచిస్తదనమాట. ఈవెన్ తల్లిదండ్రులుగా మనం కూడా చాలామంది ఇంటర్నెట్‌లో చూసి పిల్లలకి పేరు పెట్టుకొని జాయ్ అనో, లేకపోతే హ్యాపీనెస్ అనో, లేకపోతే ఏదో బ్రైట్‌నెస్ అనో, ఏవో మీనింగ్‌లు ఇచ్చేటట్టు దానికున్న లాటిన్ నేమ్సో, లేకపోతే హీబ్రూ నేమ్సో ఏదో పెట్టుకొని చూసి సెట్ చేసి పెడతారు. అలా ఉండాలి అని. కానీ చాలామంది అలా ఉండరు. పేరుకు తగ్గట్టు ఉండరనమాట. కానీ ఆ పేరు వెనకాతల ఒక క్యారెక్టర్ ఉంటది. ఆ పేరు వెనకాతల ఒక వ్యక్తిత్వం ఉంటది అని ఎవరు గ్రహించరు. పేరుకు తగ్గ జీవితం జీవించరు. కానీ ఇక్కడ దేవుడి ఉద్దేశం మాత్రం పేరుకు తగ్గ జీవితం, పేరుకు తగ్గ వ్యక్తిత్వం కలిగి ఉండాలని దేవుడి ఉద్దేశం అన్నమాట. అంతేకాదు ఆ వ్యక్తిత్వంలోకి, ఆ స్థితిలోకి తీసుకెళ్ళే బాధ్యత కూడా దేవుడిదే. కాబట్టి దేవుడు పెట్టిన ఆ పేర్లని అబ్రహాం గాని, సారా గాని, ఇస్సాక్ గాని, ఇష్మాయిల్ గాని, యాకోబుని ఇశ్రాయేల్ కింద దేవుడితో పెనుగులాడి గెలిచాడు కాబట్టి, ఇశ్రాయేల్ కింద మార్చినప్పుడు గాని, కొత్త నిబంధనకొచ్చిన తర్వాత యోహాను గాని, యేసు ప్రభు యొక్క పేరు గాని, ఇమ్మానుయేల్ అని గాని, ఇవన్నీ కూడా ఫుల్‌ఫిల్ అయ్యాయి. ఇవన్నీ ఫుల్‌ఫిల్ అయ్యాయి. దేవుడి చిత్తం ఆ పేరుల్లో దాని వెనకాతల ఉండాల్సిన ఆ చిత్తం అంతా కూడా నెరవేరింది. ఇప్పుడు నేను చెప్పాల్సిందేంటంటే, దేవుడు ఎలా పేర్లు మార్చాడు, వీళ్ళందరి పేర్లు ఎలా మార్చాడు అనేది నా ఉద్దేశ్యం కాదు గానీ, వీళ్ళని పిలిచినట్టే ఇక్కడున్న ఈ మీటింగ్‌లో ఉన్న, ఈ ఆన్‌లైన్‌లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన పేరు మార్చాడు.
ప్రతి ఒక్క వ్యక్తిని వేరే పేరుతో పిలుస్తున్నాడు. అది మనకు అర్థమైతే, ఇది నా పేరు, దేవుడు నన్ను ఎలా పిలుస్తున్నాడు అని మనకు అర్థమైనప్పుడు, దాని వెనక దేవుని చిత్తం, దాని వెనక దేవుని ఆలోచన మనం గ్రహించగలిగినప్పుడు ఆ స్థాయిలో ఖచ్చితంగా మనం జీవిస్తాం. ఏదో దేవుడు ఊరికనే పిలవలేదు, వీళ్ళందరినీ ఊరికనే పిలవలేదు, పిలిచాడు, దాన్ని ఫుల్ఫిల్ చేశాడు, దాంట్లో కొనసాగేటట్టు చేశాడు దేవుడు. అబ్రహాంని జనములకు తండ్రి అన్నప్పుడు ఆ జనాంగం దేవుడి మీద తిరగబడుతున్నప్పుడు క్షమించాడు, ఓర్చుకున్నాడు, నడిపించాడు, వాళ్ళని పోషించాడు, వాళ్ళని స్థిరపరుస్తూ వచ్చాడు. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా తీరుస్తాడు. అలాగే దేవుడు మనకు కూడా కొన్ని పేర్లు పెట్టాడు. కాబట్టి వీళ్ళ జీవితాల్లో జరిగినట్టే మన జీవితంలో కూడా జరుగుతుంది. కాకపోతే మనకి పెట్టిన పేర్లు మనం ఎంత అంటే ఇప్పుడు ఇదేవి సీక్రెట్ ఏం కాదు, నేను అది రివీల్ చేస్తే మామూలుగానే ఉంటుంది అది. కాకపోతే దేవుడు ఆ పేరుతో నన్ను పిలుస్తున్నాడు అన్న అవగాహన మనం కలిగి ఉన్నప్పుడు శక్తివంతమైన క్రైస్తవ జీవితం, సంతోషభరితమైన క్రైస్తవ జీవితం జీవిస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఉదయాన్నే లేచిన తర్వాత మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం? నేను ఉదయాన్నే రాజాజీ కింద లేచాను అనుకోండి, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ క్యాండిడేట్. ఉదయాన్నే మీ పేరుతో మీరు లేచారనుకోండి, మనం చాలాసార్లు ఫెయిల్యూర్ క్యాండిడేట్ల కింద కనబడతాం. నేను ఒక రాజాజీ కింద లేస్తే, రక్షింపబడిన వ్యక్తిగా, యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తిగా నన్ను నేను ఎలా చూసుకోవాలి అనేది ఆయనను ఎలా పిలుస్తున్నాడు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం చాలాసార్లు కొన్ని మాటలు అనవసరంగా మన గురించి మనం పలుకుంటూ ఉంటాం. నేను దౌర్భాగ్యుణ్ణి, నేను దరిద్రుణ్ణి, నేను దిక్కులేనుణ్ణి, నేను అది ఇది అని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి, మనకు మనమే ఆ పేర్లు పెట్టుకున్నప్పుడు మన మైండ్ ఎలా పనిచేస్తుంది? చెప్పండి. పాతకాలంలో పిల్లలు చచ్చిపోతారేమో అని, అంటే చావు బతుకుల మీద ఉన్నప్పుడు వాళ్ళు మూఢనమ్మకాలు పెంట మీద ఎక్కడో పెట్టేస్తారనమాట, ఒక చెత్త గుప్పల్లో పెట్టేస్తారు. పెట్టిన తర్వాత వాళ్ళు బ్రతికితే పెంటమ్మ, పెంటయ్య ఇలాంటివన్నీ పేర్లు పెడతారనమాట. సో వాళ్ళని పెంటమ్మ, పెంటయ్య అని ఎవరైనా పిలిచినప్పుడు వాళ్ళ దృష్టిలో చెత్త అన్నట్టే కనబడుతూ ఉంటుంది. పేరు తగ్గట్టే పెంటగడుగురా నువ్వు ఇలా అంటూ ఉంటారు సరదాగా, అంటే వాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటారు అనమాట. అలాగే మనల్ని మనం చూసుకున్నప్పుడు, మన గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, అది ప్రార్థనలో కానీ ఇతర వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు కానీ చాలాసార్లు మనల్ని మనం అలా పిలుచుకుంటూ ఉంటాం. దౌర్భాగ్యులం, దరిద్రులం, లేకపోతే దిక్కులేనోళ్ళం అని. దాన్ని మనం ఏమనుకుంటామంటే తగ్గించుకోవడం అని అనుకుంటాం మనం. ఓకే, ఇదంతా ఒకనొక టైంలో. కానీ దేవుడు మనకు ఇప్పుడు మీ పిల్లలకి ఒక పేరు పెడతారు, ఆ పేరు కాకుండా వేరే అనవసరమైన పేర్లతో వాళ్ళు పిలుచుకుంటుంటే మీకు ఎలా బాధ అనిపిస్తుంది? ఒకవేళ మీ పిల్లడికే రాజు అని మీరు పెట్టారనుకోండి, లేదు నా పేరు రాజు కాదు, నేను బంట్రోతుని, లేకపోతే నేను పనికిమాలోడిని అని పిల్లండి అని అన్నాడు అనుకోండి, ఈ రోజు నుంచి నా పేరు పనికిమాలోడు అని పిల్లండి అంటే ఎంత తల్లిదండ్రులకి ఎంత బాధ అనిపిస్తుంది. సో దేవుడు మనకు పెట్టిన పేర్లు ఒకసారి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఇది మనకు పేర్లాగా అనిపించకపోవచ్చు, కానీ ఇది కామన్ నేమ్. యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి ఆయన నిన్ను ఏమని పిలుస్తాడంటే, నీ పేరు పెట్టే పిలాల్సిన అవసరం లేదు. యు ఆర్ మై డాటర్, యు ఆర్ మై సన్. ఇప్పుడు ఉదయాన్నే నేను లేచినప్పుడు నా హృదయంలో ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ అన్నది నా హృదయంలో లేదనుకోండి, ఐ విల్ బికమ్ ఏ ఫెయిల్యూర్. నన్ను దేవుడు నువ్వు నా కుమారుడివి, కుమార్తెవి అని పిలిచాడు అంటే దాని వెనక ఉన్నతమైన ఉద్దేశం ఉంటుంది, దేవుని చిత్తం ఉంటుంది దాని వెనకాతల. అబ్రహాంని ఎలా నడిపించాడో ఆ పేరుకు తగ్గ ఆ స్థితి తన జీవితంలో కలగటానికి, అది ఫుల్ఫిల్ అవడానికి నన్ను కుమారుడిగా పిలిచాడు, లేకపోతే ఒక వ్యక్తిని కుమార్తెగా పిలిచాడు, పేరు పెట్టాడు అంటే అది తన జీవితంలో చివరి వరకు, అంతం వరకు స్థిరపరుస్తూ వచ్చే బాధ్యత దేవుడు తీసుకుంటాడు ఖచ్చితంగా. జస్ట్ మనకి ఏదో పేరు పెట్టలేదు. అలాగే 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం కానీ చూస్తే,
ఇవి జనరల్ నేమ్స్ అండి, అందరికి వర్తించే పేర్లు ఇవి. కాగా ఎవడైనాను క్రీస్తు యందున్న యెడల, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనాను క్రీస్తు యందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవైన. ఐ మీన్ న్యూ క్రియేషన్, ఐ మీన్ న్యూ క్రీచర్. అంటే నేను ఒక నూతనంగా జన్మించిన వ్యక్తి, ఒక నూతనమైన ఆ, సృష్టిని నేను. ఐ మీన్ న్యూ పర్సన్, ఒక నూతనమైన వ్యక్తిని. ఇప్పుడు నేను ఉదయాన్నే లేచిన వెంటనే నేను పాత రాజాజీ కింద నన్ను చూసుకుంటే అది దేవుడి చిత్తం కాదు. ఐ మీన్ న్యూ క్రియేషన్. ఇది దేవుడు నన్ను పిలుస్తుంది. నేను ఎలా బ్రతుకుతున్నాను, లేకపోతే ఎలా ఉంది నా పరిస్థితి అనేది అది సెకండరీ. దేవుడు నన్ను ఎలా పిలుస్తున్నాడు అనేది అది ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగినవాడు. నిన్ను తన కుమారుడిగా, కుమార్తెగా పిలిచాడా, నిన్ను ఒక నూతన సృష్టిగా పిలిచాడా. ఎందుకంటే ఈ పిలుపులకి నువ్వేదో చేస్తే, నేనేదో చేస్తే పిలిచింది కాదు. యేసుక్రీస్తుని అంగీకరించిన వెంటనే మన పాత జీవితాన్ని మార్చుకుంటూ ఆయన అప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు మనం, ఒకవేళ నేను తాగే వ్యక్తి అనుకోండి, నన్ను తాగుబోతని పిలుస్తారు. నేను నేను తిరిగే వ్యక్తి అనుకోండి, తిరిగిపోతని పిలుస్తారు. ఇంకొకటి నేను చేసేదాన్ని బట్టి, నాకున్న నేను నా బిహేవియర్ని బట్టి నన్ను బయట వాళ్ళందరూ పిలుస్తారు, నా పేరు ఏదైనా సరే. కానీ ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తునందు మనల్ని ఏమని పిలుస్తున్నాడు అంటే, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ మై చైల్డ్ అని పిలుస్తున్నాడు. యు ఆర్ ద న్యూ క్రియేషన్ అని పిలుస్తున్నాడు అనమాట. అలాగే ఇది ఎంత అద్భుతం చూడండి. 5వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఇది గమనించాలండి. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపంగా చేసును. యేసు క్రీస్తు మీద పాపాన్నంతటిని, మనుషుల యొక్క పాపాన్నంతటిని మోపి ఆయన సిలువుకి దేవుడు అప్పగించింది ఏంటంటే, మళ్ళా మనకు మనం నేను ఎందుకు పనికిరాను, నేను నీచుణ్ణి, నేను పాపిని అనుకోవడానికి కాదు. మనము ఆయన యందు దేవుని నీతి అగినట్లు, యు ఆర్ ద రైచియస్ పర్సన్ అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు నీతిమంతుడు అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మనకి నీతిమంతురాలని పిలిచినప్పుడు మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంక కంటే తగ్గించుకుని చూడాల్సిన అవసరం లేదు. నీతిగా జీవించడం అనేది ఒక్క రోజులో జరిగేది కాదు. అది జీవితాంతం ఆ రైచియస్నెస్లో నడవడం అనేది జీవితాంతం జరిగే ప్రాసెస్. దేవుని పిల్లలుగా ఉండడం అనేది జీవితాంతం జరిగే ప్రాసెస్. నూతనమైన జీవితం, నూతనమైన ఆ మనసుకు తగ్గ జీవితం, మారు మనసుకు తగిన జీవితం జీవించడం అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్. దాంట్లో దేవుడు సహాయం చేస్తాడు. తను ఏ పిలుపుతో అయితే నన్ను పిలిచాడో ఆ పిలుపు ప్రకారం మనం జీవించడానికి కావాల్సిన శక్తిని ఆయన ఇస్తాడు. లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనకు వరంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఏ పేరుతో పిలిచాడో, నీకు ఏ పేరు పెట్టాడో దాని వెనకాతలో ఉన్న అర్థం నీ జీవితంలో ఫుల్ఫిల్ అవడానికి ఆయన బాధ్యత తీసుకుని ఆ రకంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం మనకి ఇచ్చి మనం నడిపిస్తున్న దేవుడు. నువ్వు చూసుకోవాల్సింది ఏంటంటే, నువ్వేం చేస్తున్నావు ఇవన్నీ కాదు. ఒకవేళ ఆ పేరుకి తగ్గ ఇది నాకు గ్రహింపు లేదనుకోండి, దేవుడు నన్ను ఆయనలో నీతిమంతుడిగా నన్ను చూస్తున్నాడు అన్న గ్రహింపు లేదనుకోండి, నేను ఎప్పటికీ కూడా నీతిగా జీవించాలన్న ఆశ నాకు ఉండదు. నేను ఆయనకి కుమారుడిని అన్న గ్రహింపు నాకు లేదనుకోండి, ఆయన అలా పిలుస్తున్నా సరే ఆ పిలుపు నాకు అర్థం కాదు, వినబడదు. నేను చూసుకుంటూ నేను వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాను. నేను ఒక నూతనమైన సృష్టిని ఆయన నాకు తెలియకపోతే నా పాత జీవితం వైపే చూసుకుంటాను, నా పాత ఫెయిల్యూర్స్ వైపే చూసుకుంటాను. పాతవన్నీ గతించేయని దేవుడు చెప్పాడు, ఇదిగో సమస్త నూతనమే అన్నాడు. నేను నూతన సృష్టిని అన్నది నాకు నా హృదయంలో ఖచ్చితంగా ఉండి తీరాలి. నా ఇన్నర్ విట్నెస్ అదే ఉండాలి. కాబట్టి దేవుడు మనకి ఈ పేర్లన్నీ పిలుస్తున్నాడు అనమాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరుగుడు గనుక ఇక మిమ్మను దాసులని పిలవక స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియచేస్తుంది. దాసుడికైతే ఏమీ తెలీదు. నా గురించి మీ అందరికీ తెలియాలంటే, నా హృదయంలో ఉంది ఏంటో తెలియాలంటే దాసుడికి తెలియదు. కాబట్టి మిమ్మల్ని నేను స్నేహితులని పిలుస్తున్నాను. మనల్ని ఒక స్నేహితుడు అని పిలవడానికి కారణం ఏంటంటే, తన హృదయంలో ఉన్నదంతా షేర్ చేసుకోవడానికి, తన చిత్తానంతటిని తెలియచేసుకోవడానికి, అంతేకాదు మనతో సహవాసం చేయడానికి.
మనతో సహవాసం చేయడానికి, ఎప్పుడు మనతో పాటు కలిసి ఉండడానికి. దానికోసమని మనల్ని ఏ పేరుతో పిలుస్తున్నాడంటే, యు ఆర్ మై ఫ్రెండ్ అని పిలుస్తున్నాడు. యేసుప్రభు ముందు నిలబడిన తర్వాత ఈ పేర్లతో దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు. యేసుక్రీస్తుని బట్టి, యు ఆర్ ద సన్, యు ఆర్ మై డాటర్, యు ఆర్ ద న్యూ క్రియేషన్, యు ఆర్ మై రైచియస్నెస్, యు ఆర్ ద రైచియస్ పర్సన్ అని ఈ పేర్లతో పిలుస్తూ ఉంటాడు అనమాట. ఇది మనకి గ్రహింపు ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే సాతాను ఖచ్చితంగా మనల్ని మోసం చేస్తుంటాడు. నువ్వా, నీ జీవితం ఇదా అంటూ ఉంటాడు. నువ్వు నీతిమంతుడువా, నీ 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 మాట ఎలా ఉంది, నీ బ్రతుకు ఎలా ఉందని. నేను నీతిమంతుడిని అని దేవుడు పిలుస్తున్నాడన్న గ్రహింపు ఉంటే మన బ్రతుకులు వెంట వెంటనే సరవుతూ ఉంటాయి. మనకొచ్చిన ఆలోచన ప్రకారం కానీ, సాతాను చెప్పే మాట కానీ విని నేను నీతిమంతుడినే కాదు అనుకుంటే, దేవుడు నన్ను అలా పిలవట్లేదన్న, అలా పిలుస్తున్నాడని గ్రహింపు లేకపోతే నేను ఎప్పటికీ కూడా నీతిగా నేను బ్రతకలేను. కానీ దేవుడు నన్ను అలా పిలుస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు స్టోరీలో చూడండి, ఆయన తిరిగి మళ్ళా వచ్చినప్పుడు తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడని చెప్తాడు తండ్రి. ఆడి జీవితం ఎలా నాశనం చేసుకున్నా, ఎలా ఉన్నా సరే, ఎలా తిరుగుతున్నా తండ్రి దగ్గరికి వచ్చేసరికి నా కొడుకు అని చెప్తాడు తప్ప, ఆ బట్టలు బాగోలేవనో, ఆడి జీవితం నాశనం చేసుకున్నాడనో, ఆడి దగ్గర కంపు కొడుతుందనో, ఇటు చెత్తగాడని అనలేదు, నా కొడుకనే అంటాడు. సో ఎందుకంటే ఆ రిలేషన్, దేవుడు యేసుక్రీస్తులో మన ఈ రిలేషన్ నుంచి ఇవన్నీ పిలుస్తున్నప్పుడు, నీ జీవితం ఎలా ఉన్నా సరే ఈ పేరుతోనే పిలుస్తాడు, అలాగే చూస్తాడు. యేసుక్రీస్తు మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన్ని మన కోసం పాపంగా చేశాడు. నువ్వు ఎలా ఉన్నా సరే ఆ పేరుతోనే పిలుస్తాడు తప్ప దేవుడు ఇంకొక పేరు పెట్టాడు. అలా అంటే మనం ఎలాగైనా బ్రతకొచ్చా అంటే నో, ఎలాగైనా బ్రతకడానికి కాదు. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి దేవుడు చెప్తూ ఉంటాడు. మన తండ్రి పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన మనల్ని కుమారుడని కుమార్తెని పిలవాలి కదా, పిలుస్తున్నాడని గ్రహింపు ఉండాలి కదా, అప్పుడే కదా ఆయన మనకి తండ్రి అని అర్థం అవుతూ ఉంటుంది. అది ఎనీ పాయింట్ ఆఫ్ టైం, నువ్వు సక్సెస్ఫుల్ జర్నీలో ఉన్నా, బ్యాక్ స్లైడ్ అవుతున్నా, ఫెయిల్యూర్లో ఉన్నా, ఆయన నా తండ్రి. ఆయన నా తండ్రి ఎలా అయ్యాడంటే, నన్ను కుమారుడిగా కుమార్తెగా పిలుస్తున్నాడు కాబట్టి. అంతేకాదు నేను నీతిమంతుడిని అన్న గ్రహింపు ఉన్నప్పుడు, ఎప్పుడైనా మన జీవితంలో పొరపాటు జరిగినప్పుడు వెంటనే మళ్ళా ఆ స్థితిలోకి వెళ్ళిపోవడానికి. అందుకే దేవుడు మనల్ని గొర్రెలని పిలిచాడని చాలా మంది చెప్తా ఉంటారనమాట పెద్దలు. ఏంటంటే గొర్రెకున్న లక్షణం ఏంటంటే, ఏదైనా అంటుకున్నప్పుడు, ఏ జంతువు అయినా సరే అంటుకున్న మురికిని వదిలించుకోవడానికి ప్రయత్నాలు చేయవు. గొర్రె ఒక్కటి మాత్రం ఏదైనా అంటుకుంటే అది పోయే వరకు అలా గోడకో చెట్టుకో ఏదో ఒకటి రాస్తానే ఉంటుందంట, పోగొట్టుకుంటుంది. ఎందుకంటే దానికి తెలుసు, అది దాని తత్వం ఏంటో తెలుసు. అలాగే దేవుడు మనల్ని నీతిమంతులుగా, ఒక నూతనమైన సృష్టిగా, ఆయన పిల్లలుగా పిలిచాడన్న గ్రహింపు మనకుంటే, మన జీవితంలోకి ఏదైనా వచ్చిన వెంటనే నేను ఎందుకు ఇలా ఉన్నాను అని వెంటనే దాంట్లోంచి బయటకు రావడానికి దేవుని సహాయం మనం కోరుకుంటాం. ప్రభు ఇది కదా, నీలో నా స్థితి ఇది కదా, నీలో నా స్థానం ఇది కదా, నేను ఎలా ఉండడానికి ఇష్టపడట్లేదు ప్రభు, దయచేసి నాకు సహాయం చేయని మనం వెళ్తాం. అసలు ఆ గ్రహింపే లేకుండా ఒకవేళ దేవుడు ఏం పిలిచాడో ఆ పిలుపుకి తగ్గ ఆలోచన మనలో లేకపోతే ఎప్పటికీ ఆయన దగ్గరికి వెళ్ళాం. మనల్ని నీతిమంతుడని మనం పిలిచాడంటే అది పేరు, మనం ఏదో చేసి కాదు, ఆయన నమ్మడం బట్టి మనల్ని నీతిమంతులుగా పిలిచాడు. మన నీతి క్రియలు బట్టి మనల్ని నీతిమంతుడిగా పిలవలేదు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో చేసి కుమారులుగా కుమార్తెలుగా మనం పిలవబడలేదు. ఏదో చేసి, ఇప్పుడు మా ఒక ఈ ఊర్లో ఒక బాగా ఆస్పరుడు ఉన్నాడు అనుకోండి, అతని దగ్గరికి వెళ్ళిపోయి రేపటి నుంచి నేను కొడుకుని, నేను కూతుర్ని, నన్ను అలాగే పిలువ అంటే ఎందుకు పిలుస్తాడు? పిలవడు, ఖచ్చితంగా పిలవడు. ఏం చేసి తనంతట తాను విల్ఫుల్గా నన్ను అడాప్ట్ చేసుకుంటే అప్పుడు నేను పిలవగలుగుతాను తప్ప, నేను నీకు ఏదో చేసి పెడతాను, నన్ను కుమారుడిగా యాక్సెప్ట్ చేసేంటే చేయరు. అలాగే దేవుడు కూడా మనం ఏదో చేసామని కాదు, ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుణ్ణి మన కోసం బలిగా అర్పించి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మనల్ని కుమారులుగా కుమార్తెలుగా పిలుచుకున్నాడు. మనందరిని చూసి యు ఆర్ మై సన్ అని పిలుస్తూ ఉంటాడు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే. ఆయన ఎవరో ఒక మంచి ఇల్లస్ట్రేషన్ చెప్పారు. ఒక 500 నోట్ అంట నలిపేసి కింద పడేసాం అనుకోండి, దాన్ని వాల్యూ ఏమైనా పోతుందా? దాన్ని ఎలా ఓపెన్ చేసుకుని మడతలన్నీ తీసేసి మళ్ళీ దాన్ని ఆ షాప్లో ఇస్తాం. దాన్ని వాల్యూ 500. దానికి ఏదైనా మట్టి అంటుకుంది అనుకోండి, దాన్ని దులిపేసి మళ్ళీ అది నార్మల్గా చేసి మళ్ళీ షాప్లో ఇస్తాం, దాని వాల్యూ 500.
కాలిపోతే, చిరిగిపోతే అని అడగొద్దు. నేను చెప్తుందేంటంటే దానికి ఏదైనా అంటుకుంటే అనేదనమాట. అలాగే మన జీవితంలో ఏదైనా వచ్చినా సరే దేవుడు మనకొక వాల్యూ ఇచ్చాడనమాట. మళ్ళా క్లీన్ చేసి, మళ్ళా స్థితిలోకి తీసుకొనొస్తాడు. ఎందుకంటే మనకొక వాల్యూ ఉంది. అంటుకున్న మురికో, ఆ నలుగుదలో వాల్యూని తీసేదనమాట. అలాగే మన జీవితంలో కూడా దేవుడిచ్చిన ఈ పిలుపు, దేవుడు పెట్టిన ఈ పేర్లన్నీ నిన్ను బట్టి, నన్ను బట్టి మారిపోవు. నువ్వు చేసిన దాన్ని బట్టి నేను చేసిన దాన్ని బట్టి మారిపోవు. ఎందుకంటే మనం చేసిన దాన్ని బట్టి కాదు ఈ పేర్లు పెట్టింది. ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి ఈ పేర్లు పెట్టాడనమాట. కాబట్టి ప్రతి ఉదయం మనం లేచిన వెంటనే మనం చూసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నన్ను ఎలా పిలుస్తున్నాడు? నన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా పిలుస్తున్నాడు. ఆయన కుమారుడిగా, కుమార్తెగా పిలుస్తున్నాడు. నన్ను ఒక నూతన సృష్టిగా చూస్తున్నాడు. దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడో నేను అలా చూసుకోగలిగిన రోజు నేను సక్సెస్‌ఫుల్ క్రిస్టియన్ లైఫ్‌ని, ఆ ఫెయిత్ లైఫ్‌ని నేను ఎంజాయ్ చేయగలుగుతాను. ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉంటాననమాట. కాబట్టి నేమ్ డినోట్స్ యువర్ క్యారెక్టర్. సో, నువ్వు ఏ పేరుతో నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు? ఏ పేరుతో నీ గురించి నువ్వు ఆహ్, అభిప్రాయం కలిగున్నావో, దాని ప్రకారమే మన క్యారెక్టర్ బిల్డ్ అవుతూ ఉంటది. అంతేకాదు అది బిల్డ్ అయ్యే వరకు, అది మనలో కనబడే వరకు దేవుడు ఖచ్చితంగా బాధ్యత తీసుకొని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు పిలిచిన పిలుపు ప్రకారం మనల్ని మనం చూసుకుందాం. ఆయనకి మరింత సమీపంగా వెళ్దాం. మనల్ని మనం కండెమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఖండించడు, మనల్ని ప్రేమిస్తాడు. పిలుపుకి తగ్గ జీవితం మనం జీవించడానికి ఆయన మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఈ మాటలన్నీ గుర్తు చేసుకుని ప్రతిరోజు దేవుడికి వందనాలు చెప్పి లేచిన వెంటనే, ప్రభువా నన్ను క్రీస్తునందు నీతిమంతుడిగా చేసినందుకు నీకు వందనాలని థ్యాంక్ఫుల్ హార్ట్‌తో మనం లేచినప్పుడు ప్రతిరోజు కూడా చాలా అద్భుతంగా ఉంటదనమాట. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించును గాక. దేవుడు పిలిచిన ఆ పిలుపుకు తగ్గ జీవితం మనం అందరం జీవించినట్లు దేవుడు మనకి కృపను దయచేయును గాక. థాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. సో, ఇప్పుడు బ్రదర్ చెప్పిన వాక్యాన్ని దేవుడు దీవించును గాక. అలాగే ఇప్పుడు మనం ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధిద్దాం. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, దగల దేవ, కనికరం గల తండ్రి, మహోన్నతుడ, మహాగరుడ, గొప్ప దేవ, మరొకసారి ఉదయకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి హృదయమార స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ప్రభా, మీరు నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మరొక నూతన దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు కూడా ప్రభా వందన చెల్లించుకుంటున్నాను. అంతేకాకుండా ప్రభా, జగత్ పునాది వేయబడకముందే, భూమి పునాదులు వేయబడకముందే మీరు మరి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు. అవును తండ్రి, తనందరికీ రుచిలో వారందరికీ తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించిన దేవుడు. అవును తండ్రి, మమ్మల్ని మీ బిడ్డలంగా చేసుకున్నందుకు వందనాలు. అంతేకాదు మమ్మల్ని నూతన సృష్టిగా చేసినందుకు కూడా ప్రభా వందన చెల్లించుకుంటున్నాను. ప్రభా వందనాలు. ఎంత గొప్ప దేవుడో ప్రభా నైనా. కానీ మరి ఈ లోకంలో నూతనమైనది ఏమీ లేదు. కానీ ప్రభా మమ్మల్ని నూతన సృష్టిగా చేసి దినదినం కాపాడుతూ భద్రపరుస్తూ మీ బలిష్టమైన రెక్కల కింద భద్రపరుస్తూ నైనా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రేమ కనికరాన్ని బట్టి వందన చెల్లించుకుంటున్నాను. ఇంత గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉండటానికి, నేను కలిగి ఉండటానికి ఇచ్చిన కృపల బట్టి కూడా ప్రభా వందన చెల్లించుకుంటున్నాను. ఆ దేశంలో CCM టీంని బట్టి వందనాలు. ఇందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళని బట్టి కూడా ప్రభా వందన చెల్లించుకుంటున్నాను. ప్రభా ఈ దినం వాక్యం ఇచ్చినటువంటి బ్రదర్ని బట్టి తన పరిచయం కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రభా ఎందరినో మరి సేవకులను ఏర్పాటు చేసుకొని వాక్యం అనుగ్రహిస్తూ దినదినం ప్రభా మేము ఉదయకాలం మీ వాక్యం చేత నూతన పరచబడటానికి ప్రభా మీరు ఇస్తున్న కృపల బట్టి కూడా ప్రభా వందన చెల్లించుకుంటున్నాను. ప్రభా మా ఇళ్ళ మీరు కలిగినటువంటి ఉన్నత సంకల్పాన్ని బట్టి ప్రభా వందన చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా ప్రభా నైనా మరి ఈ దినం అంతట్లో కూడా ప్రభా మా మీద దృష్టించి మాకు ఆలోచన చెప్పి మేము నడవలసిన మార్గాన్ని మాకు బోధించండి. రకరకాల మనుషులు రకరకాల పరిస్థితులు
వాటి మధ్య మీ బిడ్డలంగా మేము ఉండగలగటానికి ప్రభా, మేము మేపరచబడటానికి ప్రభా, మీ పిలుపు దగ్గర జీవితం జీవించగలగటానికి ప్రభా కృప చూపుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే దినం ప్రభా మరి 8:33 మలాకి 4:2 ప్రభా ఆరోగ్యం దయచేయండి. ముఖ్యంగా దినం ప్రభా బిడ్డ స్కూల్ వెళ్తారు, కాలేజ్, ఆఫీస్, బిజినెస్ పనులు, సేవలో ఉంటున్న ప్రతి ఒక్కళ్ళకి రాకపోకల వాహనాలని మీ స్వాధీనం ఉంచుకోండి. ఎందుకంటే బయటికి వెళ్ళేవారి నుంచి ఇంటికి వచ్చే నమ్మకం లేని దినాల్లో ఉంటుండగా నాయన మరి మా చుట్టూ, మా బిడ్డల చుట్టూ మీ అగ్ని ప్రాకారాలు ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తండ్రి సహాయం చేయండి. ప్రతి అవసరంతో కూడా ప్రభు ఫిలిప్పి 4 మహిమలో తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రార్థన కోరిన బిడ్డలందరూ బట్టి వందనాలు. ఆయన 12, 13, 14 తారీఖులో మంగమూరులో అక్కడ తండ్రి మరి స్పెషల్ మీటింగ్లోను బాప్తీసాల్లో కూడా ప్రభా కృప చూపుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తండ్రి సహాయం చేయండి ప్రభా, వందనాలు. అదే సమయంలో తండ్రి యాపరాలు నాగారం గట్కేశ్వర మినిస్ట్రీ విషయంలో కూడా ప్రభా మీరు కృప చూపించండి. అలాగే తండ్రి మరి కన్నడ CCM సాయంత్రం 7 to 8 వరకు మరి దాంట్లో జాయిన్ అవుతున్న బిడ్డ బట్టి వందనాలు, అని మేలు పొందుతున్న వారి బట్టి వందనాలు. అనేకులు జాయిన్ అయ్యి మేలు పొందేవారుగా ప్రభా కృప చూపుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. నైజీరియాను జ్ఞాపకం చేసుకోండి, అక్కడ పరిస్థితులను చక్కపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అదే సమయంలో తండ్రి ఉత్తరప్రదేశ్లో మిషనరీ మరి సేవను జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది సేవకులు జైల్లో ఉంటున్నారు, వారికి విడుదల దయచేయండి. ఉత్తర భారత పరిచయం అంతట్లో కూడా ప్రభా సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే 2026 VBS పరిచయలో కూడా ప్రభా కృప చూపుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మరి ప్రభా సుప్రియ బ్రదర్ మరి మోహన్ తను కూడా ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. మరి ఫైనాన్షియల్ కూడా సహాయం చేయండి. ప్రవచన బిడ్డలు ఉంటున్నారు, మీ కృపా కటాక్షాలు ఆ బిడ్డ పట్ల చూపుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. తండ్రి సహాయం చేయండి. మరి ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అదే సమయంలో మా టీంలో ఉన్న మా ప్రియుల అవసరతలు అక్కర్లు తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. పరిచయలో సహాయం చేయండి. అలాగే వేములవాడ పరిచయం అంతట్లో అక్కడ మినిస్ట్రీ అంతట్లో కూడా ప్రభా మరి మీరే కృప చూపుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ దినం కూడా ప్రభా మీరే కృప చూపించి అక్కడ పరిచర్యలో సహాయం అనేక ఆత్మలకి మరి సహాయం చేయండి. అనేకులు సువార్త విని అయ్యా మరి మనసు రక్ష ఒక తీర్మానం రాగలగటానికి సహాయం చేయండి. అక్కడ పరిచయం మా ప్రియులందరినీ కూడా ప్రభ జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వందనాలు. అలాగే 7 నుంచి 20 వరకు దెబోరా గాస్పెల్ టు మహారాష్ట్ర డోర్ టు మినిస్టర్ కృప చూపించండి. అఫ్రత 10th బలికురవ డోర్ టు మినిస్ట్రీలోను మరి డిసెంబర్ హర్యానా డోర్ టు మినిస్ట్రీలో కూడా ప్రభు దెబోరా గాస్పెల్ టీం కృప అనుగ్రహించండి తండ్రి. సమయం ప్రయాసపడుతున్నటువంటి మా ప్రియులందరూ కూడా ప్రభ జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ దినవంతుల బట్టి కూడా ప్రభ మీకే వందన చెల్లించుకుంటూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందన. ఈ దిన తను మరి మమ్మల్ని కూడా సిద్ధపరచండి, నా అవసరం కూడా తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉదయకాల సమయంలో నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందన చెల్లించుకుంటూ రాజ్యము ఘనత మహిమా ప్రభలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.